తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణబద్దులై 10 జిల్లాల విద్యార్థి లోకానికి నాయకత్వం వహిస్తున్నట్టు జేఏసీ విద్యార్థులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఈ పోరాటం ఇళ్లలోనే పండుగ జరిగినట్టు కాదు. ఇది ఆరంభమైంది బిడ్డ. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు మా జేఏసీ సంఘాల ఉద్యమం ఆగదని చెప్పి ప్రపంచ చరిత్రలో ఏ ధర్మ పోరాటమైనా ఏ విప్లవం జరిగినా విద్యార్థి శక్తి పాల్గొనకుండా ఆ విప్లవం విజయవంతం కాలేదు. ఈ దేశ చరిత్రలో అస్సాంలో ప్రభుత్వాన్ని కూలదోసి విద్యార్థుల నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప చరిత్ర ఈ దేశంలో ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. విద్యార్థులను మేము మిమ్మల్ని చూసి గర్వపడ్డాం. ఒకనాడు అనుకునేది ఈ విద్యార్థులకి చదువు తప్ప ఏం నెరవేరుతుందా అనుకున్నాయి. నేను సాధనైతే లేదంటే వీళ్ళకు 600 రూపాయలు బెస్ట్ బిల్ ఇచ్చినా కొట్లాడలేదు అనుకునేది నేను. కానీ వీళ్ళు ఎప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ చెప్పవచ్చు అనుకునేది, గ్రూప్ 1 ఎగ్జామ్లకు తయారవుతున్నారు అనుకునేది, ఫారం పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకునేది, విద్యార్థుల శక్తి నిర్వీర్యమైపోయింది అనుకునేది, విద్యార్థులు రాజీ పడి బతుకుతున్నారు అనుకునేది. కానీ మొన్న మీ 10 రోజుల పోరాట పడిమ చూసిన తర్వాత మా విద్యార్థి శక్తి ఏందో, మా విద్యార్థి పోరాట పడిమైందో ఈ ప్రభుత్వానికే కాదు మరోసారి ప్రపంచ చరిత్రగా తెలియజేసినటువంటి గొప్ప విద్యార్థి లోకం. మిత్రులారా, చెప్తే వదిలేను. మొన్న మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మీద దాడి జరిగిన తర్వాత ఆ పోలీసులు వాళ్ళు కొట్టిన తీరు చూసిన తర్వాత ప్రతి ఇంట్లో ఉన్న మహిళ కదిలింది, ప్రతి ఇంట్లో ఉన్న బిడ్డ కదిలిండు, మానవులకు ఫోన్ చేసిండు. ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను చావబోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మొన్న ప్రశ్నించడం జరిగింది. ఇవాళ మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీసీఎంలలో ఎక్కి పంజగుట్ట చౌరస్తకు పోయి మీరు చేసిన కార్యక్రమం, ఆ కార్యక్రమం ముగించుకొని మీరు వస్తున్న సందర్భంలో చేతులెత్తి జై తెలంగాణ అంటున్న తీరు మాకు గుర్తొచ్చింది. మిలిటరీలో ఉన్న సైనికులు సైనిక వాహనాలలో ఎక్కి యుద్ధ భూమికి పోయి మళ్లీ తిరిగి వస్తున్నటువంటి వాతావరణాన్ని కల్పించింది. ఇవాళ విద్యార్థి శక్తి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నీతే ఎజెండా ఉంటుంది, నీతే వాళ్ళ యొక్క వాదం ఉంటుంది తప్ప ధర్మ పోరాటంలో వెనుదీయకుండా పోరాడేటువంటి గొప్ప వీరులే విద్యార్థులు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మీ జేఏసీ సమరశీల పోరాటాలు తప్పకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.